నిజాయితీకి ధైర్యం ఎక్కువ ఉంటుంది. అందుకనే రూపాయి కూడా అవినీతి చేయలేదు అని ఘంటాపదంగా చెప్తున్నటువంటి కేటీఆర్ గారు ఏసీబీ నుండి కేసు బుక్ అయిన తర్వాత విచారణకు రమ్మని పిలిస్తే రెండోసారి ధైర్యంగా వెళ్ళడం జరిగింది. అన్ని విషయాలు ఘంటాపదంగా వారు చెప్తారు. దాంట్లో అసలు అవినీతికి ఆస్కారమే లేదు. ఎందుకంటే ఒప్పందంలో భాగంగా నేరుగా ప్రభుత్వ ఖజానా నుండి కొంత అమౌంట్ని ఈవెంట్ ఆర్గనైజర్స్కి పంపడం జరిగింది. ఎందుకు పంపారు? బ్రాండ్ హైదరాబాద్ ఇమేజ్ పెంచడానికి, బ్రాండ్ తెలంగాణ ఇమేజ్ పెంచడానికి, ఇక్కడికి విదేశీ పెట్టుబడులు తీసుకురావడానికి, ఇక్కడ ఉద్యోగ అవకాశాలు పెంచడానికి. ఈ ప్రపంచంలోనే ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి ఫార్ములా ఈ రేస్ ఈవెంట్ని ప్రపంచ నగరాలతోని పోటీ పడుతూ మాస్కో, బీజింగ్, న్యూయార్క్, సియోల్ లాంటి నగరాలతో పోటీ పడి వాటిని తలదన్ని వాటిని హైదరాబాద్ తీసుకురావడం జరిగింది. తీసుకురావడం వల్ల 700 కోట్ల రూపాయల లేదా ఇక్కడ బిజినెస్ కానీ జరిగిందని చెప్పేసి స్వయంగా నీల్సన్ అనేటువంటి అంతర్జాతీయ రీసెర్చ్ సంస్థ చెప్పింది. మరి అలాంటి ఆ ఈవెంట్ను రెండో దఫా నిర్వహించాల్సినటువంటి రేవంత్ రెడ్డి గారు అది నిర్వహించకుండా అంతర్జాతీయంగా ఈరోజు ఒప్పందంని తుంగలో దొక్కి అంతర్జాతీయంగా తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ను, భారతదేశ ఖ్యాతిని గంగపాలు చేసినందుకు ఫస్ట్ వారి మీద కేసు పెట్టాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి 1,00,000 కోట్ల దోపిడీకి కేటీఆర్ గారు అడ్డం పడుతున్నారు కాబట్టి వారిని అడ్డుదొలగించుకోవాలనేటువంటి కుట్రలో భాగంగానే ఈరోజు కేసు